హలో వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా మొదటి ప్రశ్న. ఇటీవల 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ఎక్కడ జరిగింది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి తిరువనంతపురం. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ చెన్నై. కరెంట్ అఫైర్స్ లో భాగంగా రెండవ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థల్లో వెనుకబడిన తరగతులకు బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించింది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 24%, ఆప్షన్ బి 27%, ఆప్షన్ సి 34%, ఆప్షన్ డి 50%. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ ఈ ఈస్ కరెక్ట్ ఆన్సర్, 34%. కరెంట్ అఫైర్స్ లో భాగంగా మూడవ ప్రశ్న. ఇన్వెజనింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్ 2047 అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ విద్యా మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి నీతి ఆయోగ్, ఆప్షన్ సి జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆప్షన్ డి సిబిఎస్ఈ. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, నీతి ఆయోగ్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా నాలుగవ ప్రశ్న. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకబడిన తరగతులకు బీసీలకు అదనంగా ఎంత సబ్సిడీని అందిస్తోంది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 10,000, ఆప్షన్ బి 15,000, ఆప్షన్ సి 20,000, ఆప్షన్ డి 25,000. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్, 20,000. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఐదవ ప్రశ్న. సుప్రీంకోర్టుకు చెందిన 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల కింది ఏ చట్టం కింద పరిశ్రమ నిర్వచనాన్ని స్పష్టం చేసింది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ కంపెనీల చట్టం 2013, ఆప్షన్ బి పారిశ్రామిక వివాదాల చట్టం 1947, ఆప్షన్ సి కర్మాగారాల చట్టం 1948, ఆప్షన్ డి కనీస వేతనాల చట్టం 1948. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, పారిశ్రామిక వివాదాల చట్టం 1947. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆరవ ప్రశ్న. మేకేదాటు ప్రాజెక్ట్ కింది ఏ రెండు రాష్ట్రాల మధ్య ప్రధాన వివాదాస్పద అంశంగా ఉంది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, ఆప్షన్ బి కర్ణాటక మరియు తమిళనాడు, ఆప్షన్ సి కేరళ మరియు తమిళనాడు, ఆప్షన్ డి మహారాష్ట్ర మరియు కర్ణాటక. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి, కర్ణాటక మరియు తమిళనాడు. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఏడవ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అరణ్య భవన్ లో కింది ఏ రాష్ట్రం యొక్క టెక్నాలజీ మోడల్ ఆధారంగా కొత్త ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి మహారాష్ట్ర. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్, కర్ణాటక. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఎనిమిదవ ప్రశ్న. భారత్ వికాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింది ఏ ప్రాంతాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ మూలపేట, ఆప్షన్ బి నక్కపల్లి, ఆప్షన్ సి కొప్పర్తి, ఆప్షన్ డి ఓర్వకల్లు. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, నక్కపల్లి. కరెంట్ అఫైర్స్ లో భాగంగా తొమ్మిదవ ప్రశ్న. కొత్తగా ఆమోదించబడిన ఏపీ పంచాయతీరాజ్ 2వ సవరణ బిల్లు ప్రకారం జిల్లా పరిషత్తులో ఎంతమంది వైస్ చైర్మన్ పదవులు ఉంటాయి? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్, 1. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 10వ ప్రశ్న. విజయవాడ కనకదుర్గ ఆలయంలో రోజుకు 20,000 మందికి భోజనం అందించడానికి ఏ ఫౌండేషన్ ఆధునిక ఆటోమేటెడ్ వంటశాలను ఏర్పాటు చేస్తోంది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఇస్కాన్, ఆప్షన్ బి అక్షయ పాత్ర ఫౌండేషన్, ఆప్షన్ సి తిరుమల తిరుపతి దేవస్థానం, ఆప్షన్ డి అన్నపూర్ణ ట్రస్ట్. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, అక్షయ పాత్ర ఫౌండేషన్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 11వ ప్రశ్న. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడ పోటీలు
ఎక్కడ జరగనున్నాయి? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ విజయవాడ, ఆప్షన్ బి విశాఖపట్నం, ఆప్షన్ సి తిరుపతి, ఆప్షన్ డి గుంటూరు. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్, తిరుపతి. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 12వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇటీవల కింది ఏ కేంద్ర సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి తీర్మానాన్ని ఆమోదించింది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ అటవీ సవరణ చట్టం 2023, ఆప్షన్ బి నీటి సవరణ చట్టం 2024, ఆప్షన్ సి పర్యావరణ సవరణ చట్టం 2023, ఆప్షన్ డి వన్యప్రాణుల సవరణ చట్టం 2022. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, నీటి సవరణ చట్టం 2024. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 13వ ప్రశ్న. దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి అమరావతి, బెంగళూరు మరియు చెన్నైలను కలుపుతూ ఏ పట్నం మీదుగా బుల్లెట్ రైలు కారిడార్ ను ప్రతిపాదించారు? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ హిందూపురం, ఆప్షన్ బి కుప్పం, ఆప్షన్ సి చిత్తూరు, ఆప్షన్ డి మదనాపల్లె. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, కుప్పం. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 14వ ప్రశ్న. కేంద్ర హోంమంత్రి తెలిపిన వివరాల ప్రకారం డ్రగ్ ఫ్రీ ఇండియా సాధించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్య కాలపరిమితి ఎంత? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1 సంవత్సరం, ఆప్షన్ బి 2 సంవత్సరాలు, ఆప్షన్ సి 3 సంవత్సరాలు, ఆప్షన్ డి 5 సంవత్సరాలు. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్, 3 సంవత్సరాలు. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 15వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింది ఏ సంస్థలను ఆధునీకరించడానికి మరియు అప్గ్రేడ్ చేయడానికి పిఎం సేతు పథకాన్ని ఉపయోగిస్తోంది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆప్షన్ బి అంగన్వాడీ కేంద్రాలు, ఆప్షన్ సి పారిశ్రామిక శిక్షణ సంస్థలు, ఆప్షన్ డి ప్రభుత్వ పాఠశాలలు. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్, పారిశ్రామిక శిక్షణ సంస్థలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ లక్కీ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.